సింహాచల అప్పన్న చందనోత్సవం నాడు సామాన్య భక్తులకు సౌకర్యవంతంగా దర్శనం కల్పించడమే లక్ష్యంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు. చందనోత్సవం ఏర్పాట్లను ఆమె పరిశీలించి అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 30న చందనోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయంతో ఏర్పాట్లు చేశామంటున్న హోంమంత్రి అనితతో ఈటీవీ ప్రతినిధి ముఖాముఖి. ఉత్తరాంధ్ర ప్రజల ప్రత్యక్ష దైవం సింహాద్రి అప్పన్న శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ ఏర్పాట్లని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. అధికారులతో సమీక్ష చేశారు. ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే అమ్మ, ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఏమంటారు? లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం నిజరూప దర్శనం అంటేనే అందరికీ కూడా చాలా సెంటిమెంట్. ఆ ఒక్కరోజు ఆ నిజరూప దర్శనం చేసుకుంటే మాకు మంచి జరుగుతుందని ఉత్తరాంధ్ర వాళ్ళే కాదండి, పక్క రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనిలో భాగంగా పాత ఏదైతే ఉన్నాయో ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయో ఆ ఎక్స్పీరియన్సెస్, అదేవిధంగా ఇంతకు ముందు మేము చేసిన సక్సెస్ఫుల్ స్టోరీస్ ఇవన్నీ బ్యారేజ్ వేసుకొని రీసెంట్గా ఎప్పుడూ లేనట్టుగా సింహాచలం ఈ ఏదైతే నిజరూప దర్శనానికి సంబంధించి ఈరోజు లాస్ట్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ 4 మినిస్టర్స్ ఇక్కడికి వచ్చి కూర్చొని రివ్యూ చేసుకుని అన్ని ఏర్పాట్లకి ఆ రోజు సూచించడం అయింది. దానిలో భాగంగానే కలెక్టర్ గారు, సిపి గారు, ఇక్కడ ఈఓ గారు, కమిషనర్ గారు, ఎండోమెంట్ కమిషనర్ గారు అందరూ కూడా లోకల్ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సహాయ సహకారాలతో ఇక్కడ ఉన్న ఏర్పాట్లన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేసుకున్నారు. ఈ రోజు కూడా మేము అంటే 1500 రూపీస్ విఐపీస్ కానీ, 1000 రూపీస్ కానీ, 300 రూపీస్ ఆ క్యూ లైన్స్ ఎలా ఉన్నాయి, ఆ క్యూ లైన్స్లో కూడా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయా లేదా, మొత్తం సరఫరా వాటర్, పాలు, బిస్కెట్లు, చిన్నపిల్లలకి బిస్కెట్లు అన్నీ కూడా సరఫరా చేసేదానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం అయింది. ఈవెన్ వాళ్ళకి ఆ లైన్లో నుంచునేటప్పుడు కూడా ఎండ కూడా తగలకుండా పైన షెల్టర్స్ కూడా వేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడ కూడా అంతరాలయ దర్శనానికి కూడా కొంత మేరకు టైం లిమిట్ పెట్టి ఆ లిమిటేషన్ తర్వాత 80% అంతరాలయ దర్శనం పెట్టే పరిస్థితి కూడా కనిపించలేదు. మాకు ఎజెండా ఒకటే, సామాన్య మానవులకి మంచి దర్శనం కలగాలి. అది మెయిన్ ఎజెండాగా మేము పెట్టుకున్నామండి. దానిలో భాగంగానే ఈరోజు అన్ని ఏర్పాట్లు కూడా చాలా మంచిగా జరిగినాయి. ఆ స్వామి దయ వల్ల ఆ రోజు చందనోత్సవ కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా మంచిగా జరుగుతుంది నమ్మకం. 2023లో చందనోత్సవం సంబంధించి అనేక ఇబ్బందులు ఉన్నాయి, కానీ ప్రభుత్వం కూడా పరిశీలించింది. ఈసారి నిర్వహణలో అటువంటి లోపాలు లేకుండా ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? యాక్చువల్గా లాస్ట్ టైం ఇంతకు ముందు కమిషనర్, మనకి ఇక్కడ ఎండోమెంట్ ఈవోగా ఉన్న ఇప్పుడు కమిషనర్ ఒక ఎస్ఓపి కూడా రెడీ చేసి వెళ్ళారు. టీడీపీ హయాంలో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగలేదు. దట్ ఎస్ఓపి బేస్ చేసుకొని చేశాం కాబట్టి. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే ఎక్కువగా ఈ కార్ పాసెస్ ఇష్యూ చేసేయటము, ఎక్కువగా విఐపీ పాస్ ఇష్యూ చేసేయటము, ఇక్కడ దీన్ని కెపాసిటీని మించి వాళ్ళు చేయటము, ఇవన్నీ వల్ల 3 hours 4 hours సాక్షాత్తు అప్పట్లోని మినిస్టర్లే ట్రాఫిక్లో ఇరుక్కుపోయే పరిస్థితి. అప్పుడు వచ్చిన స్వామీజీలు కూడా ఆ రోజు గవర్నమెంట్ని ఎలా తిట్టారో మీ అందరికీ కూడా తెలుసు. అవన్నీ కూడా మాకు ఒక ఎక్స్పీరియన్సెస్లా మేము తీసుకొని ఈ రోజు మాత్రం డెఫినెట్గా ఎట్టి పరిస్థితులు అటువంటి జరగకూడదు అని మళ్ళీ పాత ఎస్ఓపిని బేస్ చేసుకొని, అదేవిధంగా ఇక్కడ ఈఓ గారు, కలెక్టర్ గారు, ఇప్పుడున్న కమిషనర్ అందరూ కూడా ఇక్కడికి ఆల్రెడీ వచ్చున్నారు. ఈరోజు 3 days ముందే ఇక్కడికి వచ్చి ఏర్పాట్లన్నీ చూసుకుంటున్నారు. మేము మళ్ళీ చెప్తున్నామండి, సామాన్య భక్తుల దర్శనం, మంచి దర్శనం ఎజెండాగా మేము భావిస్తున్నాం. దీనిలో కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తే మేము త్యాగాలు చేస్తాం తప్పించి సామాన్య ప్రజలకు ఎట్టి పరిస్థితులు ఇబ్బంది కలగజేయము అని చెప్పి మేము క్లియర్గా చెప్తాం. సామాన్య భక్తుడికి చక్కటి దర్శనం కల్పించే ప్రధానమైన ఎజెండాతో ఈసారి చందనోత్సవం ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్తున్నారు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. అలాగే చందనోత్సవం సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లని చక్కగా పూర్తి చేశామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.